తెలంగాణ రణరంగానికి ఇక 10 రోజులు మాత్రమే. రాష్ట్ర నేతలేగాక దేశ నేతలు కూడా ఇక్కడే మకాం వేస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో చేసిందేం లేకపోయినా గటు బీజేపీ మీద గిటు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసుడే పనిగా పెట్టుకున్నది. ఇక కాంగ్రెస్ నాయకులు ఊరుకుంటున్నారా? నువ్వేం చేసినవయ్యా అని కారు మీద తిరుగు ప్రచారం పెట్టుకున్నారు. గిటు కాంగ్రెస్ నుండి అన్నా చెల్లెళ్ల ప్రచారం రోజుకు 2-3 నియోజకవర్గాలల్లో ప్రచారం జోరులో ఉంటే, ఇటు మాకు మేమే సాటి అనుకుంటా మా కారు స్పీడ్ తగ్గేదే లేదంటున్నారు. కదం తొక్కి సై అంటూ కారు నాయకులు ప్రచారం రోజు రోజుకు సభలకు మాత్రమే పరిమితమాయే. ఇక చేసిందేం లేకపోయినా అన్నీ చేసినట్ల ఈ 10 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర నాయకులతో ప్రచారం సాగుతున్నదట. ప్రచారంలో బారాస నాయకులకి మీరు చేసిందేంది అని జనాలు తిరగబడి దుమ్మెత్తి పోస్తున్నా కూడా ఎట్లాంటి స్పందన లేకపాయే. అడగనీకే వచ్చిన యువతను సైతం సన్యాసులు చెత్తనా కొడుకులు అనబడితిరి. గిటు బీజేపీ వరుసగా దేశ అగ్రనేతలతో తెలంగాణలో ప్రచారం మరింత జోరందుకుంది. జేపీ నడ్డా, అమిత్ షాలతో ప్రచారం సాగగా రానున్న రోజుల్లో 3 రోజులు 6 సభలుగా మోడీ ప్రచారం ఉండనున్నది. ఆ తర్వాత ఎన్నికలు మరింత దగ్గరలో ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలు మళ్ళీ ప్రచారం చేస్తారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయనికే రెడీగా ఉన్నాడట. ఇక గెలుపోటములను ప్రభావితం చేసే చివరి వారం మోత మోగబోతున్నట్టే కనిపిస్తున్నది. ఈ 10 రోజుల ప్రచార హోరు ఎట్లుంటుందో, గింత పెద్ద ఎత్తున చేస్తున్న ఈ ప్రచారం వలన జనాల్లో ఎంత జోరందుకుంటుందో, ఏ నాయకుడి ప్రచారం ఎవరిని ఆకట్టుకుంటుందో, జనాలు ఏ రకంగా తీర్పునిస్తారో ఎదురు చూడాలి కదా.